ఏంటి బావా నువ్వు 8 నిమిషాలు ఆలస్యంగా వచ్చావు తెలుసా? నీతో 8 సినిమాలు చేశాను కదా, 5 నిమిషాల గురించి ఆలోచిస్తానండి. సర్లే బావా, ఈ చీరలో నేను ఎలాగున్నాను? నువ్వు అవసరమే అంత అసహ్యంగా ఉన్నానా? చదువురాని మొద్దు మొహం. అవసరం అంటే చాలా బాగున్నావు అర్థమే. సారీ బా. ప్రపంచంలో ఎంతో చూస్తున్నానే. ఏంటది? ఒక రోజు మిల్క్ ఇంకో రోజు మిల్క్ తాగుతుంది. చాలే. నీకోసం గిఫ్ట్ తెచ్చానే. ఏంటి బావా ఇది? జాతరలో రింగులు ఎత్తే ఇది వచ్చేసిందే. నా కోసం కష్టపడి జాతరలో రింగులేసావా? ఏమే ప్రేస్ ఒకటి మర్చిపోయావుంటి. అప్పుడు గాజులు వేసాను, నిన్ను సంపాదించుకున్నాను కదా. మాత్రం రింగ్ వేయలేనంటే నీకోసం ఏదైనా చేస్తానే. ఏంటంటే ఓ గంతులు వేస్తున్నారండి మా ఇళ్ళ మీద ఎక్కేసి. ఏంటి నీకు నాతో కాదు. రాజా ఒకసారి ఇటు రారీ లేదో మరుగుతున్నారు. బుల్రాజు మీ అమ్మ నాన్న గోదావరి గట్టు మీద రామశలకేనే మా ఇంటి మీద సెట్లు ఎత్తే మా అప్పడాలన్నీ ఒడియాలైపోయి తెలుసా. అప్పుడాలు ఒడియాలైపోయింది. టై కట్టుకుని 2 స్టెప్పులు ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఓ ఫోజెట్టి ఇట్టా ఇట్టా అంటాడు. దానికి అప్పుడాలు ఒడియాలిపోతేంటి? ఇంక దాని తర్వాత అసలు ఏం మాట్లాడద్దు. అయ్య బాబాయ్ ఈ మనం తట్టుకోలేము రా. ఈ ఇంట్లో ఉన్నాడని తెలియక వచ్చేసాం. అయ్య బాబాయ్ వద్దు. బలరాజు వస్తుంది పిన్ని. ఎవరది? మరి మీ ఇద్దరికి బ్రేకప్ ఎలాగైంది? నోట్లో నాలుగు లేదు కదండి, అలా బ్రేకప్ అయిపోయిందండి. ఏంటిది? నోట్లో నాలుగు లేదు కదా, అదే బ్రేకప్ అయిపోయింది. ఈ నోట్లో నాలుగు లేదంటే మా అందరికి బుర్రలేనట్టు అర్థం. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అవును, అప్పుడు ప్రపోజ్ చేయడానికి అక్కడికి పిలిస్తే ఎందుకు రాలేదండి? అసెంబ్లీకా? అసెంబ్లీ నీకు అసెంబ్లీకి నాకేం సంబంధం? మళ్ళీ వెళ్తావా ఇప్పుడు కూడా? రండి ప్రపోజ్ చేద్దురు. మాకెందుకులే అమ్మా తల్లి. సరే గానీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? కొంతమంది ప్రాబ్లమ్స్ తో నా దగ్గరకు వచ్చారు. అవి పెళ్లికి సంబంధించినవి. నువ్వు పెళ్ళైనోడివి, పెళ్లి సందడి చేసినోడివి, నువ్వైతే కరెక్ట్ గా ఇస్తావు సలహాలని. ఓ పెళ్లి గురించి డౌట్లా? సరే ఆ డౌట్ ఉన్న రమ్మను తీర్చేద్దాం. వచ్చేయండి సార్. ఫస్ట్ క్వశ్చన్ సార్, వైఫ్ కి కోపం వస్తుంది, హస్బెండ్ కి కోపం వస్తుంది, ఫస్ట్ ఎవరు తగ్గాలి సార్? ఎవరి కోపం వచ్చి తగ్గేది మనమే. కరెక్ట్. అబ్బో చూసా ఫైర్ బ్యాండ్. సార్ లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి తేడా ఏంటి సార్ అసలు? ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పెడదా, దేనికి పడుద్ది ఒక్క? ఆకే సార్. సార్ వైఫ్ ని కంట్రోల్లో పెట్టుకోవడం ఎలా సార్? మీ దగ్గర నుంచి రావాలి సార్ ఈ ఆన్సర్. వైఫ్ ని కంట్రోల్ అసంభవం. చూడండి సార్ దీని పొగరు. చెప్పానండి. అసలు పెళ్లి చేసుకోవడం ఈ గొడవంతా ఉండదుగా. బాబు నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతా. నువ్వు అసెంబ్లీకి ఈసారి వెళ్ళాలి, నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ. ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన కార్యక్రమాలను ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి.